నరహరి గారు. పరికిపండ్ల నరహరి ఒక ప్రముఖ ఐఏఎస్ అధికారి మరియు రచయిత. ఆయన 1975 మార్చి 1న తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా బసంతనగర్లో జన్మించారు. చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ చదువుపై ఉన్న ఆసక్తితో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. తన చదువును కొనసాగించడానికి పార్ట్ టైం టీచింగ్ చేస్తూ నిరంతరం శ్రమించి 2000లో యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో ఆల్ ఇండియా 78వ ర్యాంక్ సాధించారు. 2001 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి అయిన నరహరి అనేక కీలక పదవుల్లో పనిచేశారు. ఆయన సేవాకాలంలో సియోని, సింగ్రౌలి, గ్వాలియర్, ఇండోర్ జిల్లాల్లో కలెక్టర్గా సేవలందించారు. గ్వాలియర్ కలెక్టర్గా ఉన్నప్పుడు నగర అభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైనది. పబ్లిక్ పాలసీ, యూత్ ఎంపవర్మెంట్, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్పై ఆయనకు మంచి అవగాహన ఉంది. పరికిపండ్ల నరహరి గారు తన అద్భుతమైన ప్రజాసేవ, పరిపాలనలోని వినూత్న చర్యల ద్వారా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆయన ప్రధాన ప్రాయోజిత ప్రాజెక్టులు సేవ్ గర్ల్స్ క్యాంపెయిన్, గర్భిణీ స్త్రీలపై నిఘా ఉంచేందుకు యాక్టివ్ ట్రాకర్ డివైస్ అనే ప్రత్యేకమైన టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమం వల్ల మహిళా భ్రూణ హత్యను అరికట్టడంలో గణనీయమైన విజయాన్ని సాధించారు. ఈ గవర్నెన్స్ అండ్ పారదర్శక పరిపాలన. ఇండోర్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు ప్రజలు ప్రభుత్వ సేవలను ఆన్లైన్ ద్వారా పొందేలా పలు డిజిటల్ సర్వీసులను ప్రవేశపెట్టారు. ఇండోర్ మున్సిపాలిటీ దేశంలోని అత్యుత్తమ స్మార్ట్ సిటీల్లో ఒకటిగా ఎదిగింది. వికలాంగుల సాధికారత కోసం ప్రత్యేక చర్యలు. గ్వాలియర్ కలెక్టర్గా ఉన్నప్పుడు నగరాన్ని బ్యారియర్ ఫ్రీ సిటీగా అభివృద్ధి చేసేందుకు అనేక మార్గదర్శక చర్యలు చేపట్టారు. రోడ్లు, భవనాలు, పబ్లిక్ ప్లేస్లను వికలాంగులకు అనువుగా తీర్చిదిద్దారు. ఇండోర్ను పరిశుభ్రం నగరంగా మార్చిన కృషి. స్వచ్ఛ ఇండోర్ క్యాంపెయిన్ ద్వారా ఇండోర్ను వరుసగా 5 సార్లు భారత్లోని అత్యంత శుభ్రమైన నగరంగా నిలిపారు. 3R పాలసీ, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ద్వారా మురుగు నిర్వహణను సమర్థవంతంగా అమలు చేశారు. ప్రజా సంక్షేమ పథక రూపకల్పనలు మరియు సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, ఇంకా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటూ